ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి అయితే బ్లూటూత్ స్పీకర్ తీసుకోవడం జరిగింది. సో ఈ బ్లూటూత్ స్పీకర్ గురించి అయితే అన్బాక్స్ చేద్దాం. సో మన బాక్స్ అయితే ఈ విధంగా వచ్చింది. సో బాక్స్లో నా పేరు, సో నా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఈ బ్లూటూత్ స్పీకర్ చాలా చీప్ అండ్ బెస్ట్లో రావడం జరుగుతుంది, అందుకే వీటైతే నేను పర్చేస్ చేశాను. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది చూడండి. సో ఈ బాక్స్లో ఇంతకుమించి ఇంకేం లేదు. ఇది సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గా బాగా వచ్చింది. సో మనకు ఈ బాక్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇది మన ఇండియా ప్రోడక్ట్, ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక లోగో ఇచ్చారు. సో ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ నేమ్ వచ్చేసి NOIZZYBOX అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఇండియా సింబల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బాక్స్ పైన ఇక్కడ కలర్స్ చూడండి. ఇక్కడ బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, లైట్గా బ్రౌన్ ఉంటుంది, అదేవిధంగా లైట్ బ్లాక్ ఉంటుంది. సో మొత్తం 4 కలర్లో అవైలబుల్గా ఉంది. నేనైతే బ్లాక్ కలర్ తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బాక్స్ సంబంధించి ఇక్కడ లోగో ఇచ్చారు, NOIZZYBOX అని చెప్పి క్యూబ్ ఎక్సెస్ అని చెప్పి ఈ విధంగా లోగో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ బ్లూటూత్, ఇది వైర్లెస్ బ్లూటూత్, ఇక్కడ వాటి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా బాక్స్ అయితే రావడం జరిగింది. సో ఇంకా ఈ బాక్స్ అయితే ఇంకేం లేదు, పక్కనకి వేద్దాం. సో ఈ బాక్స్ ప్యాకింగ్ అని ఓపెన్ చేస్తే ఇందులో మనకు కేబుల్ ఇచ్చారు. సో బాక్స్కి అంటే ఈ బ్లూటూత్ స్పీకర్కి ఛార్జ్ చేయడానికి కేబుల్ ఇచ్చారు. సో కేబుల్ వైర్ అంత క్వాలిటీ ఏం లేదు, చీప్ అండ్ బెస్ట్ కాబట్టి పర్వాలేదు. సో మనకు బ్లూటూత్ స్పీకర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ స్పీకర్ ఎందుకు తెప్పించానండి, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మన బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకో ఇట్లాంటి బాక్సెస్ గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకని చెప్పి నేను బ్లూటూత్ స్పీకర్ అయితే తీసుకోవడం జరిగింది. సో బాక్స్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్ వచ్చి ఇక్కడ పవర్ బటన్ ఉంది చూడండి. సో పవర్ బటన్ ఆన్ చేస్తాను. సో ఈ విధంగా పవర్ బటన్ గట్టిగా ఒక 2-3 సెకండ్స్ ప్రెస్ చేయగానే మనకు పవర్ ఆన్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్నగా లైట్ వెలుగుతుంది చూడండి. సో ఇక్కడ లైట్ వెలిగించుకోవచ్చు, ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఉంది చూడండి, ఇక్కడ 5 in. అదేవిధంగా ఇందులో మనకు సౌండ్ పెంచుకోవడానికి ప్లస్ మైనస్ బటన్స్ ఇచ్చారు. అదేవిధంగా సౌండ్ ఇట్లా సాంగ్స్ ఏమైనా విన్నప్పుడు మార్చుకోవడానికి, ఇట్లా సాంగ్ మార్చుకోవడానికి ఇట్లా ఒక బటన్ ఇచ్చారు. సౌండ్ ఇది పవర్ ఆఫ్. ఒకవేళ పవర్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆఫ్ అయిపోతుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ నేను ఎందుకు తీసుకున్నానంటే మనకు ఇందులో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ ఏమంటే ఇది మొత్తం దీని ప్యానల్ అంతా వుడ్తో ఉంటుంది. సో ఇదంతా వుడ్ ప్యానల్ చూడండి, చూడడానికి మంచి అట్రాక్టివ్గా ఉంది. చూడడానికైతే నాకు చాలా బాగా అనిపించింది. స్పీకర్ సౌండ్ కూడా బాగానే ఉంది. ఇందులో స్పీకర్ వచ్చేసి మనకు 5 watt స్పీకర్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇందులో మనకు మెయిన్ రీజన్ దీన్ని కొనడానికి గల కారణం ఏమంటే బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ అయితే అదేవిధంగా మనకు 14 గంటలు అయితే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో మనం కంటిన్యూస్గా సాంగ్స్ విన్నా కానీ మ్యాక్సిమం అంటే 12 to 14 hours పక్కా వస్తుంది. సో నేను దీన్ని తెప్పించి 2 weeks అవుతుంది. నేను ఇదివరకు వీడియో చేద్దాం అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేదు. అదేవిధంగా బ్లూటూత్ 5.0 వర్షన్ ఉంటుంది. ఇందులో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏమంటే ఛార్జింగ్. సో ఛార్జింగ్ చేసిన వెంటనే అంటే మనకు మినిమం ప్లే టైం వచ్చి 14 hours వస్తుంది. ఇదే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్. నేను తీసుకోవడం గల కారణం కూడా ఇదే. నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఛార్జ్ చేశాను అనుకో, 1 hour అట్లా ఛార్జ్ చేసి పెట్టినే నాకు ఈజీగా 14 hours ప్లే టైం అయితే రావడం జరుగుతుంది. ఇదే ఇందులో నేను తీసుకోగల మెయిన్ ముఖ్య కారణం అయితే ఇదే రీజన్. ఈ బ్లూటూత్ స్పీకర్ సంబంధించి బ్యాటరీ చూసుకున్నట్టయితే ఇది మొత్తం 900 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇది చాలా పెద్ద బ్యాటరీ ఈ స్పీకర్కి అయితే. ఈ పెద్ద బ్యాటరీ ఉండడం వల్లనే మనకైతే ప్లే టైం వచ్చేసి 14 hours అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సౌండ్ క్వాలిటీ కూడా HD క్వాలిటీ వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా ఓకే, ఈ ప్రైస్లో అయితే ఓకే. దీని ప్రైస్ వచ్చేసి నాకు 499 రూపీస్ అయితే పడడం జరిగింది. సో ఇది 500లో బెస్ట్ బ్లూటూత్ అని చెప్పుకోవచ్చు బ్లూటూత్ స్పీకర్ అయితే. ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది, అది కాకుండా మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్కువ టైం వస్తుంది. సో ఛార్జింగ్ టైం 1 hour పెడితే చాలు. ఇక్కడ మనకి బటన్స్ అన్ని ఇచ్చారు. మెయిన్ దీన్ని అది చూడడానికి మంచి అట్రాక్షన్ ఉంది. దీన్ని చూస్తేనే మనకు అసలు ఎంత బాగుందో అనే ఫీల్ వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే నా మొబైల్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఇక్కడ లోగో చూడండి, NB క్యూబ్ ఎక్సెస్ అని చెప్పి విధంగా రావడం జరుగుతుంది. సో బ్యాటరీ అయితే 70% ఉంది. నేను కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఛార్జ్ చేయలేదు. సో నేను ఈజీగా దీంట్లో అయితే 2 సినిమాస్ ఏం చూశాను. సో 2 సినిమాస్ పూర్తిగా చూసినా కూడా నాకు 10% మాత్రమే అయిపోయింది. మొత్తం ఇది 80%తో బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కనెక్ట్ చేశాను. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ ఒకసారి విందాం ఎట్లా వస్తుందో. ఇది నేను నిన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, ఇది క్వాలిటీ చూడండి ఎట్లా వస్తుంది. కొంతమంది అయితే క్రోమ్ బ్రౌజర్లో కొన్ని వెబ్సైట్స్ యూజ్ చేస్తుంటాము. అట్లాంటి సందర్భంలో మనకైతే ఈ విధంగా చూడండి స్క్రాచ్ కార్డ్ వచ్చిందని చెప్పి ఇలా చూపించడం జరుగుతుంది. మనమైతే వెంటనే ఈ స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేస్తాము. ఇట్లా వెంటనే అదేవిధంగా సౌండ్ పెంచుకోవాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, వీటిని క్లిక్ చేస్తే సౌండ్ పెంచుకోవచ్చు. సో ఫుల్ సౌండ్ ఇప్పుడు ఉంది. యూ హ్యావ్ ఓన్ చూడండి 499 రూపీస్ అయితే నేను గెలుచుకోవాలని చెప్పి విధంగా ఇట్లా సౌండ్ క్వాలిటీ అయితే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో. ఇట్లా వచ్చిన తర్వాత మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మనం డబ్బులు గెలుచుకున్నామని చెప్పి చాలా ఆనందం అనిపిస్తుంది. సో వెంటనే వీటిని క్లిక్ చేస్తాం.
అదేవిధంగా ఇక్కడ మనం ఇందులో స్పీకర్ ఉంటుంది కదా, ఈ స్పీకర్లో ఉన్న వాయిస్ అంతా బయటికి రావాలంటే ఇక్కడ ఊఫర్ లాగా ఇట్లా ఉంటుంది చూడండి. సో దీని ద్వారా మనకు వాయిస్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఊఫర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం మళ్ళీ ఇందులో కావాలంటే ఎక్స్ట్రాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వినొచ్చు. ఇక్కడ ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఉంది, దాని ద్వారా మళ్ళీ మనం సాంగ్స్ వినడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. చూడండి సౌండ్ అయితే క్లైమ్ అండ్ సెండ్ రివార్డ్ టు యువర్ బ్యాంక్. సో నేను ఏమైనా సాంగ్స్ చూపించవచ్చు, బట్ సాంగ్స్ చూపిస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, అందుకే చూపించలేదు. సో ఇది మనం ఎక్కడైనా ఇట్లా అంటే కింద పెట్టడానికి ఇక్కడ చిన్నగా ఈ విధంగా ఇచ్చారు చూడండి. సో వీటి ఆధారంగా మనం కింద పెట్టామనుకో మన స్క్రాచ్ కూడా పడవు. సో చూడ్డానికి ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ నాయిజీ బాక్స్ స్పీకర్ మీరు కొనుక్కోవాలనుకుంటే వీటికి సంబంధించి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. సో ఈ డబ్బా అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది. ఈ డబ్బాలో మనకు వాయిస్ క్వాలిటీ కూడా పర్లేదు అనుకోవచ్చు. ఏమంటే ఇందులో మనకు 5 వాట్ స్పీకర్ ఉంది. ఈ స్పీకర్ సౌండ్ కూడా పర్లేదు, జస్ట్ చిన్న రూమ్లో అయితే మనకు సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది, బాగానే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏమైనా కొనాలనుకుంటే వీటికి సంబంధించి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి వీటి కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట